ఫ్రెండ్స్, కొన్ని రోజుల ముందు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ నేను దాని గురించి చాలా ఆలోచించా. యాక్చువల్లీ నేను ఈ మధ్య జిమ్కి వెళ్తున్నా, ఇంకొంచెం బెటర్ షేప్లో ఉంటూ ఇంకా ప్రొడక్టివ్గా ఉండడానికి. అండ్ యూజువల్లీ జిమ్కి నేను బైక్ మీద వెళ్తా. పార్కింగ్లో ఉన్న బైక్ పార్క్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో నుండి జిమ్ వరకు వెళ్ళడానికి నాకు 2-3 మినిట్స్ పడుతుంది. ఈ 2-3 మినిట్స్ గ్యాప్లో నేను ఏం చేస్తానో తెలుసా? నా మొబైల్ తీసి రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తా. అండ్ అందుకే నా ఫ్రెండ్ ఎవరైతే నా బిజినెస్లో పార్ట్నర్షిప్ కూడా చేస్తారో అతను నన్ను ఎన్నోసార్లు ఎగతాళి చేశారు. నేను రీల్స్కి ఎడిక్ట్ అయిపోయాను, బట్ నేను ఆ టాపిక్ని ఇగ్నోర్ చేసేవాడిని. కానీ ఈసారి నేను ఒంటరిగా వెళ్తున్నప్పుడు నేను ఈ విషయం రియలైజ్ అయ్యా. అవును, నిజంగానే నేను రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయా. అండ్ నేను ఆ రోజు ఇది కూడా తెలుసుకున్నా, ఆ 2-3 మినిట్సే కాకుండా నేను జిమ్కి వెళ్ళాక సెట్స్ చేసినప్పుడు ఆ సెట్స్ మధ్య దొరికే ఫ్యూ మినిట్స్ బ్రేక్లో కూడా నేను నా ఫోన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఇలా నేను మాత్రమే కాదు, ఎంతో మంది సేమ్ ఇలానే చేయడం నేను చూసా. వాళ్ళకు కూడా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మొబైల్ తీసుకొని స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ దీనివల్ల నా జిమ్ ట్రైనర్ చాలా సార్లు వేరే వాళ్ళ ఫోన్స్ తీసుకొని తన పాకెట్లో పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం జిమ్ మీద పెడతారని. అండ్ ఇది ప్రతిసారి పాసిబుల్ అవ్వదు. అలానే మీరు నోటీస్ చేస్తుంటే మనం ఈ మధ్య చాలా కోపంగా ఉంటున్నాం. మనకు ఆకలి వేసినప్పుడు తొందరగా ఫుడ్ దొరకకపోతే మనకు కోపం వస్తుంది. మనం రాత్రి తొందరగా పడుకోవడానికి ట్రై చేసినప్పుడు మనకి నిద్ర రాదు. అండ్ ఆ టైంలో మనం మళ్ళీ ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఎన్నో అవర్స్ వేస్ట్ చేస్తాం. దీనివల్ల మనం మార్నింగ్ తొందరగా లేవలేకపోతాం. ఇలా నేను ఎన్నో విషయాలు నాలో అండ్ వేరే వాళ్ళు నోటీస్ చేశా. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నేను 4 విషయాలు నోటీస్ చేశా. ఫస్ట్, అన్నిటికన్నా ముందు మన అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ అయిపోతుంది. ఏమైనా డీప్ వర్క్ చేయడానికి మనలో పేషెన్స్ లేకుండా పోయింది. ఏ పనైనా కొన్ని గంటల వరకు ఎలానో చేయలేం. బట్ అలానే మనం టైం పాస్ కోసం ఏమైనా సిరీస్ చూడడం స్టార్ట్ చేసినా అది కూడా ఫినిష్ చేయలేకపోతున్నాం. ఎందుకు? బికాస్ మనకి అన్ని బోరింగ్ అనిపిస్తాయి. సెకండ్, మనం వర్కౌట్ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు మన బాడీ అండ్ మైండ్ యొక్క కనెక్షన్ లేదా ఆపోజిట్ ఉండే పర్సన్ తో కనెక్షన్ చాలా వీక్ గా ఉంటుంది. ఎందుకంటే మనం మన ఫోన్ వల్ల డిస్ట్రాక్టెడ్ గా ఫీల్ అవుతాం. అందుకే మనం మజిల్స్ లేదా రిలేషన్షిప్స్ బాగా బిల్డ్ చేసుకోలేం. థర్డ్ది, రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం. ఫోర్త్, మనం జంక్ ఫుడ్ కి చాలా ఎడిక్ట్ అవుతున్నాం. ఈ 4 ప్రాబ్లమ్స్ కుండే సొల్యూషన్ వేరు అయి ఉండొచ్చు, కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక కామన్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే డోపమైన్. దీన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటాం. ఇది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇదేంటి అండ్ మన లైఫ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? మనం దీంతో ఎలా డీల్ చేయొచ్చు? ఈ ఎడిక్షన్ నుంచి ఎలా బయటపడొచ్చు? షార్ట్ టర్మ్ లో కాకుండా లాంగ్ టర్మ్ లో దీనికి దూరంగా ఎలా ఉండాలి? ఇవన్నీ నేను మీకు ఒక బుక్ హెల్ప్ తీసుకొని ఈ వీడియోలో చెప్తా. ఈ బుక్ పేరు డోపమైన్ డిటాక్స్ బై థిబాట్ మారిస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ బుక్. మీకు పనికొచ్చే విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు. సో ఈ బుక్ యొక్క ఫస్ట్ లెసన్ తో స్టార్ట్ చేద్దాం. 1989లో ఎడ్వర్డ్ థాండైక్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇందులో అతను కొన్ని క్యాట్స్ ని ఒక పజిల్ బాక్స్ లో పెట్టారు అండ్ పజిల్ బాక్స్ బయట అతను ఒక ఫిష్ ని పెట్టారు. సో దాన్ని చూసి క్యాట్స్ ఎక్సైట్ అయ్యేవి. ఆ క్యాట్స్ ర్యాండమ్ గా యాక్ట్ చేసేవి. అసలు ఎలా బయటికి వెళ్లాలనేది క్యాట్స్ కి స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు. కానీ వాళ్ళకి ఒక లివర్ దొరికింది అండ్ లివర్ ని ర్యాండమ్ గా ప్రెస్ చేసిన వెంటనే బాక్స్ ఓపెన్ అయింది అండ్ ఆ క్యాట్స్ ఫిష్ ని తినేసాయి. అంటే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ రివార్డ్ దొరికింది, ఒక డోపమైన్ హిట్ దొరికింది. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ ని మళ్ళీ చేసినప్పుడు లివర్ ని ప్రెస్ చేస్తే ఫిష్ దొరుకుతుందని క్యాట్స్ కి అర్థమైపోయింది. అందుకే వాళ్ళకు ఒక హ్యాబిట్ డెవలప్ అయి ఊరికే ఇలా చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇదే ఎక్స్పెరిమెంట్ తో ఇన్స్పైర్ అయ్యి సైకాలజిస్ట్ బోరస్ ఫ్రెడరిక్ స్కిన్నర్, ఎవరినైతే బిఎఫ్ స్కిన్నర్ అని కూడా అంటారో, అతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. 3 డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్తా. వీటితో వాళ్ళు 3టిని కనుక్కున్నారు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లో అతను ఒక ఆకలితో ఉన్న ఎలుకని కేజ్ లో పెట్టారు. ఆబ్వియస్లీ ఆకలితో ఉండడం వల్ల ఎలుక ఫుడ్ కోసం ఇటు అటు తిరగడం స్టార్ట్ చేసింది. దానికి ఫుడ్ దొరక్కపోయినా ఒక లివర్ దొరికింది. ఎలుక లివర్ ని ర్యాండమ్ గా ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పైనుంచి ఆ కేజ్ లోకి ఫుడ్ రావడం స్టార్ట్ అయింది. దీనివల్ల ఎలుక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ గురించి తెలుసుకుంది. అంటే నేను ఈ పని చేస్తే లివర్ కిందకి లాగినప్పుడు నాకు ఒక రివార్డ్ దొరుకుతుంది, నాకు ఆహారం దొరుకుతుంది. సో దీంతో ఇది కన్క్లూడ్ అయింది. మీ దగ్గర పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉన్నప్పుడు, అంటే మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవడం వల్ల మీకు పాజిటివ్ రివార్డ్ దొరికితే మీరు పనిని మళ్ళీ చేయాలనుకుంటారు. కానీ ఈ కేసులో ఈ ఎలకలన్నీ వాటికి ఆకలి వేసినప్పుడే ఆ లివర్ ని పుష్ చేశాయి, లేదంటే దీన్ని పుష్ చేసావు కాదు. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ఏం చేశారంటే స్టమక్ ఫుల్ గా ఉండే ఎలకల్ని కేజ్ లో పెట్టారు. వాటికి ఆకలి వేయకపోవడం వల్ల అవి ఏం చేయలేదు, లివర్ ప్రెస్ చేయలేదు. కానీ ఎలక్కి నెమ్మదిగా మైల్డ్ షాక్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో ఆ ఎలక ఏదో ఒకటి చేయడం స్టార్ట్ చేసింది అండ్ లివర్ ని ప్రెస్ చేసినప్పుడు షాక్ కొట్టడం ఆగిపోయింది. ఇప్పుడు ఇది నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. సో మళ్ళీ ఎప్పుడైనా లైట్స్ ఆన్ అయినప్పుడు షాక్ కొడుతుందని ఆ ఎలుకకి అర్థమైంది. సో షాక్ కొట్టకూడదని వెంటనే లివర్ ని ప్రెస్ చేసేవి. సెకండ్ ఎక్స్పెరిమెంట్ తో మనకు అర్థమయ్యేది, ఎప్పుడైతే నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏమైనా ఇబ్బంది ఉంటే మనం యాక్షన్స్ తీసుకుంటాం అండ్ ఏదో ఒకటి చేస్తాం. థర్డ్ ఎక్స్పెరిమెంట్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేశారో తెలుసా? ఈసారి ఎలుకని కేజ్ లో పెట్టారు అండ్ దాని స్టమక్ ఫుల్ అయి ఉండేది. నెమ్మదిగా ఆకలి వేసినప్పుడు అది లివర్ ని ప్రెస్ చేసింది. ఎందుకంటే లివర్ ప్రెస్ చేస్తే ఫుడ్ దొరుకుతుందని ఇప్పుడు దానికి తెలిసిపోయింది.
బట్ ఈసారి ఫుడ్ దొరకలేదు. అందుకే అది మళ్ళీ ప్రెస్ చేసింది అండ్ అప్పుడు కొంచెం ఫుడ్ దొరికింది అండ్ మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు ఫుడ్ దొరకలేదు. ఇంకోసారి ట్రై చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఫుడ్ దొరికింది. అంటే బేసికల్లీ ఎలుక వేరే వేరే టైంలో లివర్ ని ప్రెస్ చేసినప్పుడు డిఫరెంట్ రివార్డ్స్ దొరకడం స్టార్ట్ అయింది. అందుకే ఆ ఎలుక ఆకలి వేసినప్పుడే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు లివర్ ప్రెస్ చేయడానికి ఎడిక్ట్ అయిపోయింది. ఎందుకంటే దానికి వేరే వేరే రివార్డ్స్ దొరుకుతుండేవి. అండ్ ఇదే కాన్సెప్ట్ ని డోపమైన్ వేరియబుల్ రివార్డ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇది చాలా ఎడిక్టివ్ గా ఉంటుంది. మనం సోషల్ మీడియాకి ఇంత ఎడిక్టెడ్ గా ఎందుకున్నాం? వెల్, దీనికి ఆన్సర్ సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు జరుగుతాయి. మనకి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా దొరుకుతుంది. అంటే మనం స్క్రోల్ చేసినప్పుడు సింపుల్ గా మన ఫింగర్ ని కింద నుంచి పైకి డ్రాగ్ చేసినప్పుడు మనకి రివార్డ్ దొరకడం స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ వీడియోస్ అండ్ ఫొటోస్ కనిపిస్తాయి అండ్ ఇవి మనకి డోపమైన్ రష్ ఇస్తాయి. అండ్ అగైన్ ఈ రివార్డ్స్ చాలా వేరియబుల్ గా ఉంటాయి. మనకు కొన్నిసార్లు మంచి పిక్స్ కనిపిస్తాయి, కొన్నిసార్లు మనకి అసలు నచ్చని పిక్స్ కనిపిస్తాయి, కొన్నిసార్లు చాలా మంచి వీడియోస్, కొన్నిసార్లు బ్యాడ్ వీడియోస్ కనిపిస్తాయి. ముందు ముందు ఏం దొరుకుతుందో మనకే తెలీదు. అందుకే మనం ఆ సిస్టమ్ కి చాలా ఎడిక్ట్ అయిపోతాం. గెస్ వాట్? దీన్ని సిస్టమాటికల్లీ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా కంపెనీ సిస్టమాటిక్ గా మనం ఎడిక్టెడ్ అవ్వాలని ఈ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. అండ్ మనం ఆ ఎలుకలాగా బిహేవ్ చేస్తాం ఏదైతే అన్కంట్రోలబుల్ అమౌంట్ లో లివర్ ని ప్రెస్ చేస్తూ ఉంటుందో. కానీ మనం ఈ కేసులో స్క్రోల్ చేస్తూ ఉంటాం. అది సైకలాజికల్లీ ఫుల్ఫిల్లింగ్ గా అండ్ సైకలాజికల్లీ ఇంజనీర్డ్ గా ఉండడం వల్ల మనం ఫోన్స్ కి చాలా ఎడిక్ట్ అయిపోయాం. మరి దీంతో ఎలా ఫైట్ చేయాలి? అన్నిటికన్నా ముందు థిబౌట్ మారిస్ తన బుక్ డోపమైన్ డిటాక్స్ లో ఇలా చెప్తారు. మనం 21 days వరకు డోపమైన్ డిటాక్స్ ఛాలెంజ్ చేయాలి. అండ్ ఈ ఛాలెంజ్ మీరు కూడా చేయాలని నేను అనుకుంటున్నా. ఇందులో బేసికల్లీ ఏం చేయాలంటే ఎంతవరకు వీలైతే అంతవరకు డోపమైన్ రష్ దొరకకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే సోషల్ మీడియాని యూజ్ చేయడం మానేయండి, నెట్ఫ్లిక్స్ ని యూజ్ చేయడం మానేయండి. నో ఆల్కహాల్, నో సిగరెట్స్, నో పాన్, నో టీ, నో కాఫీ అండ్ నో మ్యూజిక్, నో వీడియో గేమ్స్, నో అవుట్డోర్ యాక్టివిటీస్, నో ఫ్యాప్, నో మీటింగ్ ఫ్రెండ్స్, నో గాసిప్స్ అండ్ నో ప్రొడక్టివిటీ వర్క్. ఇప్పుడు మీరు ఎలా అంటారు, ఆథర్ అసలు ఏం చేయకూడదని చెప్పారు, అయితే మనం ఏం చేయాలి? వెల్, వీటికి సబ్స్టిట్యూషన్ లో ఇవన్నీ చేయమని ఆథర్ చెప్పారు. వాటర్ తాగండి, గో ఫర్ రన్స్, స్ట్రెచ్ చేయండి, మెడిటేట్ చేయండి, జర్నలింగ్ చేయండి. ఆబ్వియస్లీ ఈ ఛాలెంజ్ చాలా కష్టంగా ఉంటుంది, కానీ మీరు ఇది చేస్తే మీ డోపమైన్ బేస్ లెవెల్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన డోపమైన్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయింది. అంటే మనకి చాలా ఎక్కువ డోపమైన్ రష్ దొరకడం వల్ల మనం నార్మల్ లైఫ్ బ్రతకలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ డ్రగ్స్ స్టార్ట్ చేస్తే మీరు ఈ విషయం నోటీస్ చేయండి. స్టార్టింగ్ లో తక్కువ డ్రగ్స్ తీసుకున్నా వాళ్ళకి మజా వస్తుంది, కానీ మళ్ళీ సేమ్ అమౌంట్ లో డ్రగ్స్ తీసుకున్నప్పుడు సేమ్ హ్యాపీనెస్ దొరకదు. అందుకే ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే డోపమైన్ హిట్ అయ్యే బేస్ లెవెల్ పెరుగుతుంటుంది. దానివల్ల ఎక్కువ డ్రగ్స్ తీసుకొని కూడా సేమ్ హైని ఫీల్ అవ్వలేరు. సో ఈ లెవెల్ ని కరెక్ట్ చేసుకోవడానికి డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ కి పంపించినట్టు మీరు కూడా ఈ 21 days ఛాలెంజ్ ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను మీకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఇస్తా. మీరు ఇవన్నీ చేయలేకపోయినా పర్లేదు, మీరు ఒక దాంతో స్టార్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ సోషల్ మీడియా క్విట్ చేయండి. కొన్ని రోజుల వరకు సోషల్ మీడియా యూజ్ చేయొద్దు. లేదా మీరు చాలా ఎక్కువగా నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తే దాన్ని చూడడం మానేయండి. 1-2 అయినా పర్లేదు, బట్ 21 days వరకు నేను వీటిని చెయ్యను అని అనుకోండి. ఒకవేళ చేసినా సరే చాలా తక్కువగా చేస్తా, నెగ్లిజిబుల్. ఇది మీ డోపమైన్ లెవెల్ ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆథర్ ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు, అదే స్టార్వ్ యువర్ డాంకీ. బేసికల్లీ మీ మైండ్ అండ్ బాడీ యొక్క రిలేషన్షిప్ ఒక డాంకీ మీద కూర్చొని ఉండే పర్సన్ లాంటిది. ఇక్కడ మీ మైండ్ ఆ పర్సన్ అండ్ మీ బాడీ ఆ డాంకీ. అంటే మీరు ఒక డాంకీ ముందు క్యారెట్ పెట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తుంది. సిమిలర్లీ మీరు చాలా ఎక్కువ పాన్, కెఫైన్, మూవీస్, సిగరెట్స్, పార్టీయింగ్, గేమింగ్ లేదా షుగర్ తింటే, ఏమైనా ఎక్సెసివ్ గా కన్స్యూమ్ చేస్తే మన బ్రెయిన్ చాలా డోపమైన్ రిలీజ్ చేస్తుంది. సో మీకు మళ్ళీ మళ్ళీ అది చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ గా ఉండే అవసరం ఏంటి అంటే ఇలా ఎందుకు చేయాలని మీరు అడగొచ్చు. దీని వెనకాల ఒక రీజన్ ఉంది. ఒక కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని గురించి నేను మీకు చెప్తా. ఆథర్ దీన్ని స్టార్వ్ యువర్ డాంకీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టేబుల్ మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక సైడ్ లో మంచి మంచి చాక్లెట్స్ పెట్టున్నాయి. క్యాడ్బరీ, ఫెరారో రాకర్ అండ్ ఎన్నో ఫారెన్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక సైడ్ క్యారెట్స్ ఉన్నాయి. మీరేం తినాలనుకుంటారు? ఆబ్వియస్లీ మీ బాడీ అండ్ మైండ్ చాక్లెట్స్ వైపు వెళ్తుంది. ఎందుకంటే చాక్లెట్స్ తో ఎక్కువ డోపమైన్ రష్ దొరుకుతుంది. చూడండి, ఎప్పుడో ఒకసారి చాక్లెట్స్ తినడంలో తప్పేం లేదు. కానీ ఈ మధ్య ఏమైందంటే ఈ క్యారెట్ అండ్ చాక్లెట్ యొక్క సినారియో స్టెరాయిడ్స్ లా అయిపోయింది. అంటే మనకి ప్రతి దగ్గర ఎన్నో చాక్లెట్స్ దొరుకుతున్నాయి. లైక్ KFC, మెక్డొనాల్డ్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, ఇలా మనకి ఎన్నో చాక్లెట్స్ దొరుకుతున్నాయి. మనం ఎఫర్ట్స్ పెట్టకుండా మనకి ఎక్కువ డోపమైన్ దొరుకుతుంది. అగైన్ ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఒక డాంకీ మీద ఒక పర్సన్ కూర్చొని ఉన్నారు. ఆ డాంకీ ముందుకు వెళ్ళాలి, అతను డెస్టినేషన్ వరకు తీసుకుని వెళ్ళాలని ఆ పర్సన్ అనుకుంటారు.
సో ఇది చేయడానికి నార్మల్లీ ఆ పర్సన్ తన డాంకీ ముందు స్టిక్ ని యూజ్ చేస్తూ క్యారెట్ ని పెడతారు. అండ్ ఆ క్యారెట్ ని తినడం కోసం డాంకీ ముందుకు వెళ్లడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆ డాంకీ అలానే ముందుకు పరిగెడుతూ ఉంటుంది. కానీ ఒక రోజు ఆ డాంకీకి చాలా ఎక్కువ ఫుడ్ దొరుకుతుంది. అండ్ అవన్నీ తినడం వల్ల తన స్టమక్ ఫుల్ అయిపోతుంది. అండ్ ఆ రోజు తన రైడర్ డాంకీ ముందు క్యారెట్ పెట్టినప్పుడు ఆ డాంకీ ముందుకు వెళ్తుందని మీకు అనిపిస్తుందా? ఆబ్వియస్లీ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే మంచి ఫుడ్ తినడం వల్ల తన స్టమక్ ఆల్రెడీ ఫుల్ అయి ఉంది. సో దాని క్యారెట్స్ మోటివేట్ చేయలేవు. అండ్ ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా ఒక మెటాఫోర్. ఈ డాంకీ బేసికల్లీ మన బాడీ అని మీరు అనొచ్చు. అండ్ ఆ రైడర్ మన బ్రెయిన్ అని అనొచ్చు. మన బ్రెయిన్ ఎన్నోసార్లు మన బాడీకి ఇలా చెప్తుంది, లేచి ఎక్సర్సైజ్ చేయు, నీ గోల్ మీద పని చేయు, వీడియోస్ క్రియేట్ చేయు, ఇలా ఇవన్నీ చెప్తుంది. కానీ మన బాడీ అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే మన బాడీకి ఈజీగా చాలా ఎక్కువ డోపమైన్ దొరుకుతుంది. టీవీ, డ్రగ్స్, ఆల్కహాల్, సోషల్ మీడియా వీటన్నిటి వల్ల మన బాడీకి యాక్షన్స్ తీసుకోవడానికి మోటివేషన్ రాదు. అందుకే మనం ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకొని మన డాంకీని స్టార్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆకలితో ఉండడం వల్ల ఆ డాంకీ ముందు క్యారెట్ పెట్టినా సరే అది ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. బికాస్ దాని వల్ల ఎంతో కొంత డోపమైన్ దొరుకుతుంది, స్టమక్ ఫిల్ అవుతుంది. సో ఈ 21 days ఛాలెంజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఎంతో మంది ఛాలెంజ్ ని చేశారు అండ్ వాళ్ళకి రిజల్ట్స్ దొరికాయి. ఒకవేళ మీరు చేయాలని డిసైడ్ అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కన్సీలింగ్ ద ఏక్ అంటే రిలాక్సింగ్. ఇలా చాలా సార్లు అవుతుంది కదా. మనం ఒక ఎడిక్షన్ నుంచి బయటపడాలనుకున్నప్పుడు మనం కొన్ని రోజుల వరకు దానికి దూరంగా ఉంటాం, కానీ మనం మళ్ళీ అది చేయాలని అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రెండ్స్ అనే ఫేమస్ సిట్ కామ్ ఒకటి ఉంది, మీరు దీన్ని చూసి ఉంటారు. ఇందులో రాకెల్ జెన్నిఫర్ 13 years నుంచి జర్నలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ తన లైఫ్ లో రిలేషన్షిప్ యొక్క రఫ్ ప్యాచ్ వచ్చినప్పుడు ఒకసారి తను డివోర్స్ తీసుకునేటప్పుడు తను ఎమోషనల్లీ చాలా వల్నరబుల్ గా ఉండేవారు. అప్పుడు కూడా తను జర్నలింగ్ చేసేవారు. అండ్ దాని వల్ల ఎంతో స్ట్రెంగ్త్ దొరికిందని తను చెప్పారు. తను బాధపడేటప్పుడు ఆల్కహాల్, వీడ్, సిగరెట్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ వాటి వల్ల ఈజీగా డోపమైన్ కూడా రిలీజ్ అయ్యేది. బట్ స్టిల్ తను డెమోన్స్ ని ఫేస్ చేయడం చూస్ చేసుకున్నారు. అంటే తన ఎమోషన్స్, తన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం చూస్ చేసుకున్నారు. జర్నలింగ్ చేస్తూ తనకి చాలా ధైర్యం దొరికింది. అండ్ ఎమోషన్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేసుకోగలిగారు. ఇప్పుడు మనం కూడా ఇలా ఏమైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటే, డోపమైన్ ఇచ్చే వాటిని యూజ్ చేయడం మానేస్తే మనం డిప్రెస్డ్, లోన్లీ, యాంగ్షియస్నెస్ అండ్ స్కేర్డ్ గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫీలింగ్స్ అన్ని మనకు ఉంటాయి. ఈ ఫీలింగ్స్ నుంచి దూరంగా ఉండడానికి మనం ఎన్నోసార్లు మొబైల్ యూజ్ చేస్తాం, మనల్ని మనం డిస్ట్రాక్ట్ చేసుకుంటాం. కానీ మనం వీటిని మానేసినప్పుడు ఒక నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. లోన్లీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, నెమ్మదిగా భయపడడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇలాంటి టైంలో మనం మన డెమోన్స్ ని హ్యాండిల్ చేసే ఒక మంచి వే జర్నలింగ్. మీరు రాయడం స్టార్ట్ చేయండి, లేదా మీరు వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ఏమైనా ఆల్టర్నేట్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవడం వల్ల మీరు మీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఏ హ్యాబిట్ ని రిప్లేస్మెంట్ గా మన లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలనే దాని మీద మీకు ఒక వీడియో కావాలనుకుంటే కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనుకుంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ బుక్ సమ్మరీస్ మీ ముందుకు ప్రతి వీక్ తీసుకొని వస్తా. మన తెలుగు బుక్ లవింగ్ కమ్యూనిటీ ఇంకా పెరగడానికి లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మీ మైండ్ ఇప్పుడు డోపమైన్ కోసం షార్ట్స్ మీద క్లిక్ చేయమని చెప్తూ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మాస్టర్ క్లాస్ చూడండి. ఇది మీకు ఫైనాన్షియల్ సక్సెస్ ని 10 రెట్లు ఫాస్ట్ గా అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.